హలో నమస్తే. ఫ్లడ్ ద్వారా ఇంపాక్ట్ అయినటువంటి ప్రజల్ని రీచ్ అవ్వటానికి రాహుల్ గాంధీ వెళ్తుంటే పాకిస్తాన్ బోర్డర్లో రాహుల్ గాంధీని నిన్న సెక్యూరిటీ పర్సనల్ వాళ్ళు ఆపారు. పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది ఇద్దరి మధ్య. ఇది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా అపోజిషన్ తరపు నుంచి ప్రజల్ని కలవటానికి వెళ్ళటానికి వెళ్ళినప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎలాగైతే అడ్డు పెట్టారో, పోలీసులను అడ్డుకున్నారో, పోలీసులు మీరు వెళ్ళటానికి లేదు, ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, మనుషులు చచ్చిపోతున్నారు, తొక్కిసలాట్లాడుతున్నారు, రాళ్ళు ఇసురుకుంటున్నారని జగన్ ఎలా ఆపారో, ది సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ టు రాహుల్ గాంధీ ఇన్ ద నేషనల్ లెవెల్. ఇది స్టేట్ లెవెల్లో జగన్ అడ్డుకుంటే అక్కడ నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీని అడ్డుకున్నారు నిన్న నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, మనకు తెలుసు పంజాబ్లో పెద్ద విపరీతమైనటువంటి వర్షాలు పడ్డాయి, భారీ వర్షాలు పడ్డాయి. 56 మంది చనిపోయారు. 198,000 ఎకరాల భూమి సబ్మెర్జ్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఈ 3 ఏరియాస్ మీద భారీ వర్షాలు పడ్డాయి. దాంట్లో ఒక ఏరియా ఉంది, దాన్ని గుర్దాస్పూర్ అనేటువంటి ఒక ఏరియా ఉంది. అది పాకిస్తాను ఇండియాకి బోర్డర్లో ఉంది. పాకిస్తాన్ ఇండియా బోర్డర్. ఆ బోర్డర్లో ఇతను వాళ్ళని కలవటానికి వెళ్తుంటే, మీరు ఒకసారి సోషల్ మీడియాలోకి వెళ్ళి చూడండి, అవన్నీ ఫోటోలు ఇవన్నీ తిరుగుతున్నాయి. ఓకే, ఇతను రాహుల్ గాంధీ అక్కడికి వెళ్తుంటే వాళ్ళని కలవటానికి సెక్యూరిటీ పీపుల్ అక్కడ ఆపారు. అతన్ని ఆపి, మీరు అక్కడ వెళ్ళటానికి లేదు, అది పాకిస్తాన్కి సంబంధించిన బోర్డర్ అన్నారు. అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది ఇద్దరికి. ఈయన ఏమంటాడంటే, పాకిస్తాన్కి బోర్డర్, పాకిస్తాన్ ఇండియా బోర్డరా, ఇండియా చైనా బోర్డర్ కాదు, అది ఇండియన్ టెరిటరీరా కాదా అని అడిగాడు. అవునండి, అది ఇండియన్ టెరిటరీ. మరి ఇండియన్ టెరిటరీ మీదకి ఒక అపోజిషన్ లీడర్ ఎందుకు వెళ్ళకూడదు అని అడిగాడు. అది ఇక్కడ పొటెన్షియల్ థ్రెట్ ఉందండి, అది బోర్డర్లో థ్రెట్ ఉండిద్ది. ఈ కొద్దిగా అదే బోర్డర్లో ఎనీథింగ్, టెర్రరిస్ట్ కెన్ హ్యాపెన్, ఎనీథింగ్, అక్కడ థ్రెట్ ఉండిద్ది బోర్డర్లో. కాబట్టి విల్ నాట్ అలౌ యూ అన్నారు. ఇతనేమన్నాడు అంటే, మీరు అపోజిషన్ లీడర్ని ఇండియన్ టెరిటరీ మీద కాపాడలేనటువంటి సెక్యూరిటీ ఫోర్సెసా మీరు అని అడిగాడు ఇతను. ఇది మీ రెస్పాన్సిబిలిటీ, నన్ను ప్రొటెక్ట్ చేయడానికి. నేను అపోజిషన్ లీడర్ని. ఒక ఇండియన్ ఫ్లడ్ వలన నష్టపోయారు, ఇబ్బందులు పడుతున్నారు. అది బోర్డర్లో ఉండని, ఢిల్లీ సెంటర్లో ఉండని, నేనైతే వెళ్తాను అంటే, ఇవన్నీ అతను అనలేదు, నేను మీకు అర్థం అవ్వడానికి చెప్తాను. ఓకే, అదే ఢిల్లీ సెంటర్లో ఉండని, బోర్డర్లో ఉండని అపోజిషన్ నాయకుడు కలవటానికి పోతారు. ఎంత రిమోట్ ఏరియా అయినా, ఎంత బోర్డర్ ఏరియా అయినా సరే, ఒక భారతీయుడికి ఇబ్బంది కలిగినప్పుడు అపోజిషన్ నాయకుడు వెళ్తాడు. వెళ్ళినప్పుడు అతన్ని, అది కూడా ఇండియన్ టెరిటరీని, ఇండియన్ భూభాగమే, ఇండియన్ భూభాగంలో అపోజిషన్ నాయకుడిని కాపాడాల్సిన బాధ్యత మీది కదా అని రాహుల్ గాంధీ అడిగాడు. అంటే, ఆర్ యూ టెల్లింగ్ దట్ ది సెక్యూరిటీ ఫోర్సెస్ కెనాట్ ప్రొటెక్ట్ ఏ అపోజిషన్ లీడర్ అని ఇండియన్ టెరిటరీ అని అతనే అడిగాడు. ఓకే, అది జరిగిందని నా ఆర్గ్యుమెంట్ పోలీస్ వాళ్ళకి వీళ్ళకి. ఇప్పుడు అక్కడ అది గవర్నమెంట్, పంజాబ్ గవర్నమెంట్, ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్. ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ కూడా కొద్దిగా గొడవ నడుస్తుంది. అరవింద్ కేజ్రీవాల్కి కాంగ్రెస్ వాళ్ళకి గొడవ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు కావాలని చెప్పి రాహుల్ గాంధీని మీరు ఆ ఏరియాకి పోకుండా ఆపారు అని చెప్పేసి, అది కూడా ఒక ఇంటర్నల్గా స్టేట్ లెవెల్లో గొడవ నడిచింది. ఓకే, వాళ్ళు అంటారు లేదు, ఇది సెక్యూరిటీ ఇష్యూ అని అంటారు వాళ్ళు. ఓకే, మోరోవర్ అమిత్ షా గారు మల్లికార్జున్ ఖర్గే గారికి కాల్ చేసి రాహుల్ గాంధీని ఆ ఏరియాకి వెళ్ళొద్దని చెప్పు, అది ఎందుకంటే పాకిస్తాన్ బోర్డర్, అది పాకిస్తాన్ బోర్డర్లో వెళ్తే ప్రాబ్లం అయిపోయింది. ఆయనకి 55 మంది సెక్యూరిటీ పీపుల్ ఉన్నారు, Z+ సెక్యూరిటీ. రాహుల్ గాంధీ Z+ సెక్యూరిటీలో ఉంటాడు. 55 మంది స్పెషల్ ఫోర్స్ పీపుల్ ఉంటారు. 3 షిఫ్టుల్లో మారుతూ ఉంటారు వాళ్ళు. ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉంది. 55 మంది సెక్యూరిటీ పీపుల్, బుల్లెట్ ప్రూఫ్ కారు, ఇంకేమంటారు, 3 షిఫ్టుల్లో మారుతూ ఉంటారు. అయినప్పటికి కూడా ఇంతమంది సెక్యూరిటీ పీపుల్ ఉండి నన్ను మీరు కాపాడలేరా అని అడిగాడు. ఒకవేళ ఇది మీరు ఇన్ఎఫిషియెంట్, ఇండియన్ ల్యాండ్ మీద అపోజిషన్ లీడర్ని మీరు కాపాడలేడని మీరు అనుకుంటే, ఇంకొక 55 మందిని పెట్టుకోండి,
నేనైతే వెళ్తా అన్నాడు ఇతను. లేదు మీరు వెళ్తాను లేదని ఆపేశారు. అతన్ని వెళ్ళనివ్వలేదు. అతను రిటర్న్ అయ్యాడు అక్కడి నుంచి, వాళ్ళకి ఆ బోర్డర్కి వెళ్లకుండానే వచ్చేసాడు. నిన్న జరిగింది ఇది. మోర్ ఓవర్ అమిత్ షా గారు మల్లికార్జున ఖార్గేకి ఫోన్ చేసి వెళ్ళొద్దు అని చెప్తే అక్కడ ఆ స్టేట్ కాంగ్రెస్ లీడర్ అమిత్ షా గారిని క్రిటిసైజ్ చేస్తూ నేషనల్ సెక్యూరిటీ, ఇప్పుడు మీరేమన్నారంటే బోర్డర్కి వెళ్తే ఎవరో టెర్రరిస్ట్ వచ్చి రాహుల్ గాంధీని చంపేస్తారని అంటున్నారు, మీరు ఆ ప్రమాదం ఉందంటున్నారు. ఇండియన్ టెరిటరీకి పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఎలా వస్తాడు, మీ ఫెయిల్యూర్ కదా అది అని వీళ్ళు అన్నారు. ఓకే సరేవే, అది పొలిటికల్గా అయినా సరే జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే బోర్డర్లో మన పాల్గామ్లో ఏం జరిగింది, సో వీ నీడ్ టు బి కేర్ఫుల్. అంటే నేనేం రాహుల్ గాంధీని సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఈవెన్ ఐ విష్ దట్ యూ షుడ్ బి కేర్ఫుల్. అపోజిషన్ లీడర్స్ ఆల్వేస్ థ్రెట్ ఉంది. అపోజిషన్ లీడర్కి, అది కూడా నేషనల్ లెవెల్లో అపోజిషన్ లీడర్స్కి థ్రెట్ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలు చాలా మంది చంపేశారు. ఇందిరాగాంధీని చంపేశారు, రాజీవ్ గాంధీ చనిపోయాడు, సంజయ్ గాంధీ చనిపోయారు, గాంధీ గారిని కలిసి చంపారు. ఈ గాంధీలో నలుగురిని చంపేశారు ఆల్రెడీ. ఇప్పుడు ఇతనికి థ్రెట్ ఉంది అసలు, యాక్చువల్ నిజం చెప్పాలంటే. ఇతను ఏం చేస్తున్నాడు, చెప్పకుండా టక్కున వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఇది ఇలా సిఆర్పిఎఫ్ వాళ్ళు ఒక లెటర్ రాశారు రీసెంట్గా. సిఆర్పిఎఫ్ వాళ్ళు లెటర్ రాశారు. ఏమని రాశారు, 55 ఇన్సిడెన్సెస్ వేర్ రాహుల్ గాంధీ వైలేటెడ్, 133 ఇన్సిడెన్సెస్ వేర్ రాహుల్ గాంధీ వైలేటెడ్ సెక్యూరిటీ నామ్స్ అట. 133 సార్లు అంటే ఇతను సెక్యూరిటీ నామ్స్ని వైలేట్ చేసి వెళ్ళాడట. ముఖ్యంగా అతను కొన్ని దేశాలు వెళ్ళాడు రీసెంట్గా. ఏమేమి దేశాలు వెళ్ళాడు, ఇక్కడ దుబాయ్, ఇదిగో చూడండి, వియత్నాం, ఇటలీ, దుబాయ్, ఖతార్, లండన్, మలేషియా, ఈ దేశాలకి వెళ్ళాడు రీసెంట్గా. మనం బీహార్లో కూడా స్కూటర్ మీద డ్రైవ్ చేస్తూ, అదొక ఫోటో బాగా సర్క్యులేట్ అయింది, స్కూటర్ మీద డ్రైవ్ చేస్తూ వెళ్ళాడు అతను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక పెద్ద లెటర్ రాసింది సిఆర్పిఎఫ్ అపోజిషన్ నాయకుడికి. సిఆర్పిఎఫ్ అపోజిషన్ నాయకుడికి ఒక పెద్ద లెటర్ రాసి, అదే నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయావంటారు. వాళ్ళు ఏమంటారంటే, సపోర్టర్స్ ఆఫ్ రాహుల్ గాంధీ వాళ్ళు ఏమంటారంటే, నువ్వు అపోజిషన్ నాయకుడిని ప్రొటెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యావు. మన వైసీపీకి టీడీపీకి జరిగిన గొడవ ఇదే కదా, వైసీపీకి టీడీపీకి మధ్యలో ఈ గొడవ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజల్లోకి వెళ్తానంటారు, నేను ప్రజల్లోకి వెళ్తానంటే టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారు అతన్ని. లేదు సెక్యూరిటీ, అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, మీకు ప్రమాదం ఉంది అని చెప్తూ వచ్చారు జగన్ గారికి. ఇప్పుడు ఆయన అపోజిషన్, ఇప్పుడు మీరు ఒక అఫీషియల్గా మీరు అపోజిషన్ స్టాటస్ ఇవ్వకపోయినా అపోజిషన్ అతనే కదా. అపోజిషన్, జగన్ ఈజ్ అపోజిషన్ లీడర్ రైట్. అఫీషియల్గా మీరు ఇవ్వకపోయి ఉండవచ్చు, బట్ ఈజ్ ఓన్లీ ది బిగ్గెస్ట్ పార్టీ హూ ఈజ్ ఇన్ ద అపోజిషన్. సో జగన్ ఈజ్ అపోజిషన్ లీడర్. అతను మీరు అడ్డుకున్నారు. నేను ప్రజలను కలుస్తానంటాడు. ప్రజలను కలుస్తానంటే సెక్యూరిటీ ప్రాబ్లము ఇది అంట. సెక్యూరిటీ ప్రాబ్లం అంటే పోలీసులు అంతా ఇన్ఎఫిషియెంటా? ఒక అపోజిషన్ నాయకుడికి సెక్యూరిటీ ఇవ్వలేరా? అపోజిషన్ నాయకుడిని పట్టుకోలేరా? అపోజిషన్ నాయకుడికి భద్రత కల్పించలేరా అనే ప్రశ్నలు వచ్చేసినాయి. ఇప్పుడు ఇదే ప్రశ్న వీళ్ళు అడుగుతున్నారు. ఇదే ప్రశ్న రాహుల్ గాంధీ విషయంలో జరిగింది. మల్లికార్జున ఖార్గే గారు, అమిత్ షా గారు మల్లికార్జున ఖార్గే గారికి ఫోన్ చేస్తే వాళ్ళు అడిగింది, మీ బాధ్యత కదా బోర్డర్లో మీరు సెక్యూరిటీ ఇవ్వలేరు. ఇదంతా వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారని, వీళ్ళు సెక్యూరిటీ పీపుల్ని క్వశ్చన్ చేస్తున్నారని సిఆర్పిఎఫ్ తిరిగి లెటర్ రాశారు, నువ్వు వైలేట్ చేస్తున్నావని. 113 సార్లు నువ్వు వైలేట్ చేసావు అని రాశారు. నువ్వు దుబాయ్, ఖతార్, లండన్ వెళ్ళినప్పుడు చెప్పకుండా వెళ్ళావు. మన రీసెంట్గా ఏదో టక్కన గిరిజన హాస్టల్లోకి వెళ్ళాడు, అక్కడ నువ్వు చెప్పకుండా వెళ్ళావు. ఇంకేదో ఒక చిన్న గ్రామంలోకి వెళ్ళిపోయాడు, అక్కడ నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇట్లా నువ్వు ప్రజల్లోకి వెళ్ళిపోతున్నావు విదౌట్ ఇన్ఫార్మింగ్ టు ది సెక్యూరిటీ పీపుల్ అని వీళ్ళు ఒక 113 ఇన్సిడెంట్లు రాశారనమాట. ఆయన ఏమంటాడు, నేను చెప్పాను, మీరు ఇంటెన్షనల్గా మీరు నన్ను కాపాడాలనుకుంటే మీరు సిద్ధంగా ఉండాలి. ప్రజల్లోకి వెళ్ళొద్దని చెప్పడం పొరపాటు. ప్రజల్లోకి వెళ్ళొద్దని నన్ను చెప్పొద్దు, ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళటం నా బాధ్యత. నేను అపోజిషన్ నాయకుడిని. ఒక అపోజిషన్ లీడర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ప్రజల్లోకి వెళ్ళటం. ఇబ్బందుల్లో ఉన్నవాడిని కలుస్తా నేను. దట్స్ మై సోల్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ అపోజిషన్ లీడర్. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను కాపాడాల్సిన బాధ్యత మీది అనేది అతని ఆర్గ్యుమెంట్. మీరు ఎక్కడికి వెళ్ళినా మేము కాపాడతాము, నాకు చెప్పి వెళ్ళిపో అంటారు వీళ్ళు. నీకు చెప్పుకుని ఎట్టు వెళ్తాను, మీకు చెప్పాను అంటాడు. నేను చెప్పిన గంటకు కూడా మీరు రారు,
కాబట్టి నేను ఐ గో యాజ్ పర్ మై షెడ్యూల్, ది సెక్యూరిటీ పీపుల్ షుడ్ బి రెడీ. ఈ యొక్క ఆర్గ్యుమెంట్ పోతుంది సిఆర్పిఎఫ్కి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి వీళ్ళిద్దరి మధ్య ఈ ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. సరే ఏదేమైనా మొన్న లక్నో కోర్టులోకి వెళ్ళినప్పుడు పెద్ద హ్యూజ్ క్రౌడ్ వచ్చింది. అతను లక్నో కోర్టుకి వెళ్ళాడు మన జస్ట్ జూలైలో. హ్యూజ్ క్రౌడ్ వచ్చింది. హ్యూజ్ క్రౌడ్ వచ్చినప్పుడు అక్కడ ఒక ఎస్పీ, ఒక సింగ్ ఎవరో ఉన్నారు ఎస్పీ, అతను ఒక ఎలిగేషన్ చేశాడు. అతను ఏమన్నాడు, ఇది రాహుల్ గాంధీ వల్లే జరిగింది, అంతమంది క్రౌడ్ వచ్చి సెల్ఫీకి అది ఎగబడ్డారు, దట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రాహుల్ గాంధీ నాట్ టు అలౌ సెల్ఫీస్ అండ్ ఆల్. అదే మనకు జగన్ గారికి ఇదే, జగన్ గారికి ఎగబడుతున్నప్పుడు నువ్వు కావాలని యాత్ర చేస్తున్నావు, ప్రజల్లో నుంచి యాత్ర చేస్తున్నావు, ప్రజల్లోకి వెళ్తున్నావు నువ్వు అని తెలుగుదేశం వాళ్ళు చెప్పారు కదా జగన్ని. క్రౌడ్ని మీరు పులప్ చేస్తున్నారు, క్రౌడ్ని మీరే పులప్ చేసి ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి మీరు అని టీడీపీ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఇదే ఎలిగేషన్ రాహుల్ గాంధీ మీద వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు కోర్టుకు వెళ్ళినప్పుడు 100 మంది ఎగబడతారు అపోజిషన్ నాయకుడి మీద, నువ్వు ఎందుకు సెల్ఫీలు ఇచ్చావు, అది నీ బాధ్యత, యాక్షన్ తీసుకున్నారు రాహుల్ గాంధీ మీద. అది ఇక్కడ మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల మీద కేసు పెట్టారు కదా, సెక్యూరిటీ ఫెయిల్ అయ్యి మళ్ళీ తిరిగి వీళ్ళ మీదగా, అట్లా సేమ్ థింగ్ హ్యాపెన్ టు ది రాహుల్ గాంధీ ఇన్ లక్నో కోర్ట్. మోరోవర్ జోడో యాత్ర ఏదో ఉంది కదా, ఆ జోడో యాత్ర జరిగినప్పుడు ఢిల్లీలో ఈ రాహుల్ గాంధీకి ఒక ఫ్యాన్ వచ్చి పైన పడ్డాడు. ఒక ఫ్యాన్ పరిగెత్తుకుంటూ వచ్చి వాటేసుకున్నాడు. అతను వాటేసుకుంటే అతను వీళ్ళన్నారు, ఎవరు, రాహుల్ గాంధీకి సంబంధించిన వాళ్ళు ఢిల్లీ పోలీసులు అన్నారు, మీ వల్ల ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఒకవేళ అతను థ్రెట్ అయితే, ఫ్యాన్ కాబట్టి వాటేసుకున్నాడు వెళ్ళిపోయాడు, ఒకవేళ థ్రెట్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే మీరే రెస్పాన్సిబిలిటీ, మీరు ఆపలేదని. ఇక్కడ మళ్ళీ అతను నీ ఫ్యాను, నీ పరిగెత్తుకుంటూ వచ్చాడని. సరే ఫైనల్గా కాంగ్రెస్ వాళ్ళు అది ఒక ఎక్సైట్మెంట్తో పరిగెత్తాడు, అతను ఫ్యాన్ కాబట్టి ఎక్సైట్మెంట్ ఉంటుంది, పరిగెత్తాడు. సరే వదిలేండి అని చెప్పి దాన్ని వదిలేశారు. 2019లో వీళ్ళు ఎప్పుడైతే అపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వలేదు, రాహుల్ గాంధీకి అపోజిషన్ స్టేటస్ ఇవ్వలేదు 2019లో. అపోజిషన్ స్టేటస్ ఇవ్వమంటే ఇవ్వమన్నారని. మోరోవర్ ఫ్యామిలీకి ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటారు, ఆ యొక్క సెక్యూరిటీని ఫ్యామిలీకి డ్రాప్ చేశారనమాట గవర్నమెంట్. అంటే రాహుల్ గాంధీ ఫ్యామిలీ అంటే ఎవరున్నారు, మదరు, రాహుల్ గాంధీ మదరే ఉన్నారు. మరి సిస్టర్ కూడా మరి ఫ్యామిలీలోకి వస్తారా లేదా నాకైతే తెలియదు. ఓకే, మేబీ సిస్టర్ కూడా, ప్రియాంక గాంధీ కూడా రావచ్చేమో ఆ ఫ్యామిలీ గ్రూప్లోకి. ఆ ఎస్పీజీ అనేటువంటి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కింద తీసేశారు, ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం తీసేశారు. మీరు నాకు Z+ సెక్యూరిటీ తగ్గిస్తే నేను ఆపుతాను అనుకున్నారని చెప్పి అతను ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయాడు. నేను ఆగుతాను అనుకున్నారా, మీరు సెక్యూరిటీ లేకపోతే నన్ను చంపేస్తారని వెళ్ళిపోయాడు ఎక్కడికంటే అక్కడికి. అతను ఇప్పుడు కూడా వెళ్తున్నాడు, ఇప్పుడు కూడా సడన్గా గిరిజన హాస్టల్కి వెళ్తున్నాడు, సడన్గా ఒక గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తున్నాడు. నిన్న గురుద్వారాలోకి వెళ్ళి గురుద్వారాలోకి వెళ్ళి అక్కడ ప్రేయర్ చేశాడు. అది ఇష్టమైనట్టు తిరుగుతున్నాడు అతను. అక్కడ ఏదైనా ఏం జరిగితే జరిగిద్దిలే అని చెప్పేసి తన యొక్క దట్స్ హౌ ఇట్స్ గోయింగ్. బట్ అల్టిమేట్లీ రాహుల్ గాంధీ మస్ట్ బి కేర్ఫుల్ బికాజ్ ఈజ్ అపోజిషన్ లీడర్. ఫ్యామిలీ హిస్టరీ ఈజ్ దట్ 4 people ఆర్ ఆల్రెడీ షాట్ డౌన్, రైట్? 4 ఆల్రెడీ చంపేశారు అతన్ని వాళ్ళ ఫ్యామిలీ నుంచి. అతను డెఫినెట్గా కేర్ఫుల్గా ఉండాలి. మోరోవర్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సెక్యూరిటీ ఫోర్స్ టు ప్రొటెక్ట్ హిమ్ వేరెవర్ హి గోస్. అది పాకిస్తాన్ బార్డర్ అయితేమి, యూ హ్యావ్ టు గివ్ సెక్యూరిటీ రైట్ టు అపోజిషన్ లీడర్. దట్స్ వాట్ ఐ సే. థ్యాంక్ యూ, నమస్కారం.